మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని బిడ్డలారా, పాపము చేసి మరణిస్తావో, యేసుక్రీస్తును నమ్మి కృప పొందుకొని నిత్య జీవం పొందుకుంటావో దేవుడు నీ చేతుల్లోనే పెట్టాడు. దేవుని బిడ్డ, ఏది నిశ్చయించుకుంటావో, ఏ మార్గాన్ని ఎంచుకుంటావో నువ్వు ఒకసారి ఆలోచించు. కొద్దిపాటి సంతోషం కోసం ఈ లోకములో ప్రయాసపడి పాపములు చేసి దానివల్ల వచ్చే మరణం పొందుకుంటావో, లేదంటే దేవుని నమ్మి ఆయనలో సంతోషిస్తూ ఆయనలో జీవితం గడిపి నిత్య జీవం పొందుకుంటావో, అది నీ చేతుల్లోనే ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పాపం చేయటం వలన నీకు ఆ కొద్దిపాటి సమయంలోనే దొంగతనం చేసి ఆ డబ్బులు అయిపోయేంత వరకు నీకు సంతోషం, దాని తర్వాత నరకం. నరహత్య చేసేటప్పుడు సంతోషం, దాని తర్వాత నరకం. పొరుగువాని మీద అబద్ధములు చెప్పడేటప్పుడు సంతోషం, దాని తర్వాత నరకం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఏ పాపమైనా సరే ఆ కొద్దిసేపే ఉంటుంది, ఆ కొద్ది రోజులే ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్మి మీరు యేసయ్యలో జీవిస్తే గనక కొద్దిపాటి కష్టాలే, కొద్దిపాటి కన్నీరే, కానీ తర్వాత సంతోషంగా ఉంటారు, తర్వాత ఆశీర్వదింపబడతారు, తర్వాత నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఏమి కావాలో, ఏమి డిసైడ్ అవుతారో, ఏమి నిశ్చయించుకుంటారో? మరణమా, నిత్య జీవమా? నిత్య జీవం అయితే ఇప్పుడే నీ పాపమును వదిలేసి పశ్చాత్తాపపడి యేసయ్యను నమ్ము. ఆయన నీకు నిత్య జీవం ఇచ్చేవాడే ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ కూడా లోకం గురించి అజ్ఞానులుగా ఉండకోకుండా జ్ఞానులుగా ఉండి ఆలోచించి ఏముంది ఈ లోకంలో అని గుర్తించి దేవుని నమ్మి నిత్య జీవం పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలైనా నీ బిడ్డలందరికీ మంచి జ్ఞానమును, ఆలోచన శక్తినిచ్చి పాపమును వదిలేసి నిత్య జీవంలోకి ప్రవేశించినట్లు నిన్ను నమ్ముకొనుటకు కృపా కనికరమును, దయను, మనసును మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.